ఒక్క ఛాన్స్ పేరిట అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర ఆరోపించారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ఓడిచెరువు మండలంలోని వెంకటాపురం, టికుంట్లపల్లి, ఇనగలూరు పంచాయతీలోని ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెకు స్థానిక ప్రజలు పూల వర్షంతో అపూర్వ స్వాగతం పలికారు. యువకులు, మహిళలు ఎన్నికల ప్రచారంలో నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న 193 చెరువులను నింపే బాధ్యత ఎమ్మెల్యేగా తాను తీసుకుంటా అన్నారు. ఓడిసి మండలం నల్లగుట్లపల్లిలో ఉన్నామండి. ఊరంతా కదిలి వచ్చి మాతో పాటు అడుగేసి ముందరికి వెళ్తుంది. చాలా బాగుంది రెస్పాన్స్. ఈ పంచాయతీ అంతా కూడా ప్రతి ఒక్కరూ పసుపు కుంకుమ ఇచ్చి నన్ను ఆదరిస్తున్నారు, వాళ్ళ ఇంటి బిడ్డగా ఆదరిస్తున్నారు. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఉండేది మనకి ఒకే ఒక వారం. వచ్చే సోమవారం ఈ టైంకి పోలింగ్ జరుగుతూ ఉంటుంది. మాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఇక్కడ వచ్చేది పసుపు రంగే, పసుపు జెండానే ఎగురుతుంది. మామయ్య గారు చేసిన మంచి ఎక్కడికి పోదు. ఆయన చేసిందే మంచి అందరూ గుర్తిస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ఏ రకమైన అభివృద్ధి జరగలేదు అనే దాంతోనే ప్రతి ఒక్కరూ ముందుకు అడిగేసి మరి వైసీపీ నుంచి కూడా వచ్చి టీడీపీ కండువాలు కప్పించుకుంటుండే వాళ్ళు ప్రతి ఊర్లోనూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, ఇంకా మన పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారండి. అందులో చాలా ముఖ్యమైన పథకాలు ఉన్నాయి. మహిళలకి ముఖ్యంగాను ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు తర్వాతే ఎవరైనా. గత 5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. యువకులకి ఏ రకమైన ఉద్యోగ అవకాశాలు లేవు. డిఎస్సి ఇస్తామని చెప్పారు, మెగా డిఎస్సి ఇప్పటిదాకా రాలేదు. ఇంకా ఏ రకమైన పరిశ్రమలు తీసుకురాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి అనే దానికి కూడా ఎక్కడ లేదు. అందరూ కళ్ళు తెరుచుకున్నారు. ఒక ఛాన్స్ అంటూ ఇచ్చి అప్పుల ప్రదేశ్ చేసేసారు ఆంధ్రప్రదేశ్ని. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఓన్లీ ఒకే ఒక దారి, చంద్రబాబు నాయుడు గారు రావాలి. అక్కడ ముఖ్యమంత్రిగా ఆయనే వస్తారు. ఇక్కడ పుట్టపర్తి గడ్డ మీద కూడా వచ్చేది పసుపు రంగే.